నిన్న భీమవరంలో తల్లిని తమ్ముడిని చంపేశాడు ఒక కొడుకు. చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కొడుకు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మా అమ్మ మా తమ్ముడు దెయ్యాలు సార్, వాళ్ళు నా మనసులో ఏమున్నా సరే వాళ్ళకి తెలిసిపోతుంది. నాకు అసలు అన్నం పెట్టట్లేదు, వీళ్ళతోటి నేను వేగలేకపోతున్నాను, వీళ్ళు మంచివాళ్ళు కాదు, దెయ్యాలు సార్, నన్ను పీడించుకు తింటున్నారని చెప్పేసి నేను చంపేశాను. అసలు ఎంత చంపినా సరే వీళ్ళ బాడీ కట్ అవ్వట్లేదు, రక్తం కూడా చాలా చిక్కగా ఉంది, ఏంటో తేడాగా ఉంది, మీరు ఒకసారి పోస్ట్ మార్టం చేసి అసలు వీళ్ళ బాడీలో ఏముందో ఒకసారి చెక్ చేయండి సార్ అని చెప్పేసి ఒక కొడుకు రోడ్డు మీదకి వచ్చి ఒక పోలీస్ ఆయనతో చెప్తున్నారు. చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. ఏంటి, కన్న కొడుకు ఒక 60 ఏళ్ల తల్లిని ఒక తమ్ముడిని ఈ రకంగా చంపేయడం ఏంటని విచిత్రంగా అనిపించింది. ఇంట్లో ఉన్న సొంత కన్న పిల్లల్ని సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేకుండా అయిపోయింది. అత్తగారిని కోడలు చంపేయడము, భార్యలు భర్తలను చంపేయడము, కొడుకేమో తల్లిని తమ్ముడిని చంపేయడము. అసలు మానవ సంబంధాలు ఎటుపోతున్నాయి, రక్త సంబంధాలు ఎక్కడికి పోతున్నాయి, వీళ్ళకి మైండ్ ఉండే చేస్తున్నారా, బుర్రలో ఏ ఆలోచనలు పెట్టుకుని చేస్తున్నారని చాలా భయపడే పరిస్థితి వచ్చేసింది. నిన్న భీమవరంలో జరిగిన సంఘటన చూస్తే తండ్రి ఎప్పుడో చాలా కాలం కిందటే చనిపోయారంట. అయితే ఈ కొడుకు చూస్తే చాలా లావుగా ఉన్నాడు, అతనికి 30 ఏళ్ళు పైనే ఉన్నాయి. ఏంటి మతిస్థిమితం లేదా అని అంటే, చేతిలో టచ్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ ఉంది అతని చేతిలో, మళ్ళీ మాట్లాడడం చక్కగా మాట్లాడుతున్నాడు. చూస్తే ఆ అబ్బాయి మాటలు వింటుంటే అన్నీ కరెక్ట్గా బాగానే మాట్లాడుతున్నాడు, కానీ ఎందుకు తల్లి మీద తమ్ముడి మీద అంత కసి పెంచుకున్నాడో అర్థం కాలేదు. ఒక పక్కన తండ్రి లేడు, తల్లిని తమ్ముడిని చంపేశాడు. ఈ అబ్బాయి చూస్తే ఒంటరి అయిపోయాడు. అంటే అక్కడ ఆ పని చేసేటప్పుడు ఎందుకు ఈ అబ్బాయికి ఆలోచన రాలేదు, వీళ్ళిద్దరిని చంపిన తర్వాత నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళి ఉంటాను, నన్ను ఎవరు చూస్తారన్న ఆలోచన మరి ఈ అబ్బాయి మైండ్లోకి లేదా? చూస్తుంటే బాధ అనిపించింది. ఇతను అమాయకుడా లేకపోతే మైండ్ సరిగ్గా లేదా, ఎందుకు ఇలాంటి వ్యక్తిని ఇంట్లో పెట్టుకున్నారు? కొంచెం మైండ్ సరిగ్గా లేని వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు, మరి హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేయించలేదా అని ఇలాంటి అనుమానాలు అయితే చాలా వచ్చాయి. మరి ఎంతకాలంగా మరి ఈ అబ్బాయి పరిస్థితి ఈ రకంగా ఉందో అర్థం కాలేదు. కానీ తల్లిని తమ్ముడిని చంపే అంత స్థాయి దాకా వచ్చింది అని అంటే భయపడే పరిస్థితి వచ్చింది. కొంతమంది ఇళ్లలో మైండ్ సరిగ్గా లేని వాళ్ళు పిల్లలు కనబడుతూ ఉంటారు. పిల్లలు అంటే వాళ్ళు మరీ పిల్లలు అని అనలేము, అలా అని పెద్దవాళ్ళు అనలేము. అంత వయసు ఉన్న వాళ్ళు కూడా ఇలాగ తండ్రుల మీద తల్లుల మీద ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇలా దాడి చేయడము, ఏది పెడితే అది విసిరేయడము, ఏది ఉంటే అది చేతిలో పుచ్చుకొని కొట్టేయడము, ఇలాంటివి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళతోటి చాలా ప్రమాదం. ఎందుకు చంపేశావు ఏంటి, అసలు ఎప్పుడు జరిగింది ఇదంతా, ఎందుకు చంపేశావంటే రాత్రి అందరూ పడుకున్న తర్వాత 3 గంటలకు లేచి కత్తి తీసుకుని తమ్ముడి దగ్గరికి వెళ్ళి పడుకున్న తమ్ముడిని కస మనం పొడి చేశాడంట. అది జరిగిన తర్వాత తల్లిని కూడా పొడి చేశాడంట. ఇద్దరిని వాడు ఏం చెప్తున్నాడంటే, గంట సేపు పొడిచాను సార్, అసలు వీళ్ళ బాడీ కట్ అవ్వట్లేదు, వీళ్ళ దగ్గర బ్లడ్ ఏంటో కానీ బ్లడ్ కూడా సరిగ్గా రావట్లేదు, అసలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సార్ వీళ్ళ బాడీలో, వీళ్ళ కడుపులో ఏముందో సార్ అని ఏంటో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అంటే 3 గంటల నుంచి గంట సేపు వాళ్ళని పొడుస్తూనే ఉన్నాడంట. అంటే అసలు అంత ధైర్యం ఎలా వచ్చిందో చూడండి. అయ్యో మా అమ్మ మా తమ్ముడు అని ఆ అబ్బాయికి మనసులోకి ఎందుకు రాలేదు, అయ్యో ఇలా చేయకూడదు వీళ్ళు మనవాళ్ళు అని అన్న ఆ ప్రేమ ఎందుకు రాలేదో అర్థం కాలేదు. ఆ అబ్బాయికి మతిస్థిమితం లేదా, లేకపోతే కావాలనే ఇలా చేశాడా ఏంటి అనే విషయం అయితే అర్థం కావట్లేదు. ఆ పొడిచిన చేతులతోనూ ఆ రక్తం బట్టలతోటి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ మధ్య ఈ నేరాలు చూస్తుంటే సొంత వాళ్ళే, సొంత కుటుంబ సభ్యులే ఇలాంటి పనులు చేస్తున్నారు. ఒక్కళ్ళు చేసిన పనికి కుటుంబం అంతా అల్లకల్లోలం అయిపోయే పరిస్థితికి. నిన్న చూడండి, కోడలు అత్తగారిని చంపేసేసరికి ఆ కుటుంబ పరిస్థితి ఏ రకంగా మారిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళి జైలుకి వెళ్ళింది, భర్తకేమో పాపం భార్య లేడు, పిల్లలేమో తల్లి లేని వాళ్ళు అయిపోయారు. చూడండి, ఆలోచన లేని పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఇంట్లో కూడా అక్కడేమో తండ్రి లేడు, తల్లిని తమ్ముడిని చంపేశాడు. మరి ఇప్పుడు వీడి పరిస్థితి ఏంటి అంటే, ఈ అబ్బాయి చేసిన పనికి ఒక కుటుంబం మొత్తం లేకుండా అయిపోయింది. చూసారా, ఆవేశంలోనో కోపంలోనో మతిస్థిమితంలోనో ఏవో ఒకటి ఇలాంటి తప్పులు చేయడం వల్ల చూడండి ఎన్ని అనర్థాలకు గురవుతున్నారు. అసలు ఇంత వయసు వచ్చిన కొడుకు ఈ రకంగా చేస్తాడని ఎవరైనా ఊహిస్తారా చెప్పండి. మరి వాళ్ళ ఇంట్లో ఏం తగాదాలో అర్థం కాలేదు. ఈ పిల్లాడు ఈ రకంగా ఎందుకు మారాడో తెలీదు. ఎంతకాలంగా ఈ పిల్లాడు మరి ఈ రకంగా ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏంటి లోకమంతా ఈ రకంగా మారిపోయింది, మైండ్ సెట్ ఏంటి ఈ రకంగా మారిపోయింది, దేనివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంతకు ముందు కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారనంటే ఏ అనారోగ్య సమస్యల వల్ల ఎక్కడో ఏ దొంగలో ఏమన్నా చేస్తే అప్పుడు ఇలాంటి సంఘటనలు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు మన ఇళ్లలోనే మన దగ్గరే జరుగుతుంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. మనుషుల్లో ఈ మార్పు దేనికి వచ్చిందో తెలియట్లేదు. ఈ ఫోన్ల వల్ల వచ్చిందా, ఈ సోషల్ మీడియా వల్ల వచ్చిందా, అసలు ఏంటనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. రోజుల్లో కన్న పిల్లలు నమ్మే పరిస్థితి లేదు, భార్యను నమ్మే పరిస్థితి లేదు, భర్తను నమ్మే పరిస్థితి లేదు, అత్తామామని నమ్మే పరిస్థితి లేదు. అసలు కుటుంబాలు ఏమైపోతున్నాయో అర్థం కాదు. ఏ క్షణానికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి.
చూడండి, ఒక వయసు వచ్చిన పిల్లలు మానసిక స్థితి కనుక సరిగ్గా లేదు అని అంటే ముందు ముఖ్యంగా వెళ్ళి డాక్టర్కి చూపించండి, సరైన ట్రీట్మెంట్ ఇప్పించండి, మంచి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఇలా అశ్రద్ధగా మన పిల్లాడేలే రోజు ఇలాగే ఉంటాడు, వీడి పద్ధతి ఇంతే, ఇంకా వీడితో వేగలేకపోతున్నామని 4 తిట్టుకొని ఇంట్లోనే అలా పెట్టుకున్నారని అనుకో, చూడండి ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదు. చక్కగా నిద్రపోతున్న తల్లిని తమ్ముడిని తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఇలా చేశాడంటే మన సొంత కొడుకే ఇలా చేస్తాడని ఏ తల్లి అయినా ఊహిస్తుందా చెప్పండి? ఏ తమ్ముడైనా అనుకుంటాడా మా అన్నయ్య నన్ను ఇలా చేస్తాడని? చూడండి, ఇలాంటి దారుణాలు కూడా మనం చూస్తున్నామని అంటే మన ప్రపంచం ఏమైపోతుంది, మనుషులు ఏమైపోతున్నారు. ఒక పక్క ప్రమాదాల్లో ఎవరన్నా మనుషులు చనిపోతేనే అల్లాడిపోతున్నాం, కానీ బతుకున్న వాళ్ళు, అన్నీ బాగున్న వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తున్నారు అని అంటే ఈ నేరాలు ఘోరాలు చూస్తుంటే భయపడే పరిస్థితి వచ్చింది. కానీ కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఇలాంటి వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిద్దామన్నా వీళ్ళు రారండి, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఇంకా ఎక్కువ గొడవ చేస్తారని ఇంకొంతమంది కూడా చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. పోలీసులకి చెప్పన్నా సరే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించడమో ఏదో ఒకటి చేయండి. కానీ కత్తిని పక్కలో పెట్టి పడుకున్నట్టు అయ్యింది ఇప్పుడు ఆ తల్లి పరిస్థితిని, తమ్ముడి పరిస్థితి. రోజుల్లో ఇంట్లో సొంత వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు, కన్న పిల్లలను కూడా నమ్మే పరిస్థితి లేదు. మన జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, ఎప్పుడు ముగిసిపోతాయో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. పోలీసులు ఏం చేస్తారో మరి, ఆ అబ్బాయికి ఎటువంటి శిక్షలు పడతాయా ఏంటి, ఇంకా ఏం శిక్షలు పడినా అక్కడ కుటుంబం మొత్తం లేకుండా అయిపోయింది. అసలు జనాలు ఏంటి ఈ రకంగా తయారు, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా మారిపోతున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది.